దేవునికి స్తోత్రం. లోకములో చాలా కుటుంబాలలో వ్యక్తిగత జీవితాలలో సంతోషము లేక అశాంతితో ప్రజలు ఉంటూ ఉన్నారు. ప్రియమైన వారిని కోల్పోయి ఎవరికి చెప్పుకోలేక ఎవరి వైపు వారు వెళ్ళలేక దిగాలుగా పోగొట్టుకున్న వారి వలె ఉన్నారు. మనమైతే ఈరోజు ఆయన సన్నిధిలో ఫలభరితమైన వృక్షము వలె ఉండడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఒక ప్రశ్న నీవు నేను వేసుకోవాలి. నీ సహవాసము దేవునితో ఎలాగా ఉంది? ఎవరితో? లోక స్నేహాలు అంటారా, లోక సహవాసాలు అంటారా? మనకు నచ్చినట్టుగా ఉంటే బాగున్నట్టుగా, లేకపోతే గొడవలుగా ఎన్నో ఉంటాయి. కానీ ఈరోజు మనం ఎరగవలసిన సత్యం, నా సహవాసము ప్రభువుతో ఎలా ఉన్నది? ఇది నీవు కరెక్ట్గా సమాధానము చెప్పుకోగలిగిన స్థితిలో నీవు ఉంటే నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలు అవుతావు. ఏమో సార్ ఎలాగుందో తెలియదు అని మీరు అనుకున్నారా? అది బూడిదలో పోసిన పన్నీరు లాంటిది. అందుకే ప్రతి క్రైస్తవుడికి దేవుడు ఒక ఆయుధాన్ని ఇచ్చాడు. ఏంటి ఆయుధము? ప్రార్థన. దేవునికి స్తోత్రం. ప్రార్థన లేని విశ్వాసి, ప్రార్థన జీవితము లేని కాపరి, ప్రార్థనలో గడపని సంఘ పెద్ద, ప్రార్థనలో గడపని ఏ సంఘమైనా అది ఏ ద్వారానికి దగ్గరుందంట? పాతాళపు లోక ద్వారమునకు దగ్గర ఉన్నది. ఎవరైతే ప్రార్థనలో గడిపి ప్రార్థన శక్తిని అనుభవిస్తూ ప్రార్థన జ్ఞానము కలిగి ముందుకు సాగుతారో వారు ఏ గవినికి దగ్గర ఉన్నారంటే పరలోక గవినికి దగ్గరగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన అనేది వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. ఈరోజు భౌతిక స్థితిని మనుషులు చూస్తున్నారు, మరి వ్యక్తిగత స్థితిని చూస్తుంది ఎవరంటే దేవుడు. లోకులు చూచేదానికంటే దేవుడు చూస్తున్నాడు అనే భయమే నీకు నాకు ఎక్కువగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. మనుషులు చూచి భక్తి, మనుషులను చూచి ప్రార్థన, మనుషులను చూచి నటిస్తే, ఈ మాట చెప్తున్నది నన్ను క్షమించండి, నీవు దేవుని సన్నిధిలో నుండి పరలోక ద్వారము వైపు కాక పాతాళపు ద్వారము వైపును ప్రయాణము చేస్తున్నావు. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, సహవాస ప్రార్థన అనేది మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు భక్తుడైన ఏలియా జీవితంలో నుండి కొన్ని విషయాలను మనము నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏలియా అంటే అర్థం ఏంటో తెలుసా? యెహోవాయే నా దేవుడు. చెప్పండి, అందరు చెప్పాలి. ఎవరు? ఎవరి పేరు? ఏలియా అంటే. దేవునికి స్తోత్రం. మరి ఏలియా భక్తుని జీవితంలో ఉన్న ప్రార్థన ఏం తీసుకొచ్చింది భూమి మీదకి? అగ్నిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆయన చేసిన ప్రార్థన మనము చేస్తున్న ప్రార్థన. ఆయన ప్రార్థన చేస్తే ఏమొచ్చింది? అగ్ని.
మరి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఏ దేవుణ్ణి సేవిస్తున్నాడో ఈ కడవరి దినాల్లో అదే దేవుణ్ణి మనము సేవిస్తున్నాం. ఆయన ఏ దేవుణ్ణి అయితే కలిగి ఉన్నాడో అదే దేవుణ్ణి నీవు నేను కలిగి ఉన్నాం. మరి ఆయన ప్రార్థన చేస్తే అగ్ని వచ్చిందే, మరి నువ్వు నేను ప్రార్థన చేస్తే ఏమీ జరగట్లేదు. కారణం ఏంటి? రేచల్, కారణం ఏంటి? దేవుని నమ్మావు, దేవుని ఎదుకు వస్తున్నావు, పాటలు పాడుతున్నావు, ఆరాధన చేస్తున్నావు, వాక్యం వింటున్నావు, కానీ దేవుని పక్షమున రోషముగా బ్రతికే జీవితము నీకు నాకు లేదు. అందుకే దేవుని కార్యములను మన జీవితాల్లో చూడలేకపోతున్నాం. ఒక దేవుని పక్షమున ఒక్కడు రోషము కలిగి నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మన భక్తి ఎక్కడికి వచ్చిందంటే వాళ్ళట అనుకుంటున్నారు, అనుకోనీలే, మన దేవుడు ఏంటో మనకు తెలుసులే. రాజీ పడే భక్తి చేయొద్దు. ప్రపంచమును మరలా తిరిగి తండ్రి అయిన యెహోవా యొద్దకు తీసుకుని వెళ్ళడానికే 2024 సంవత్సరాల కిందట యేసు ప్రభు వారు ఈ లోకములో జన్మించాడు. ఆయన కంటూ ఏదైనా అడ్రస్ ఉందంటే అది సంఘమే. ఈరోజు ఏలియా రోషము కలిగి ఏ విధంగా నిలబడ్డాడో నీవు నేను కూడా ఈ కడవరి దినాల్లో దేవుని కొరకు ఎలా ఉండాలి? రోషము కలిగిన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏలియా లాంటి పరిస్థితులు ఈరోజు జరుగుతున్నాయి లోకములో. ఆయన ఏ పరిస్థితులను ఎదిరించాడో, ఏ పరిస్థితులను చూచాడో, ఏ పరిస్థితుల గుండా వెళ్ళాడో అవే పరిస్థితులు ఈరోజు లోకములో మనకు కనబడుతున్నాయి. అవునా కాదా? సంఘాలను ధ్వంసము చేస్తున్నారు, దైవ సేవకుల్ని పొట్టన పెట్టుకుంటున్నారు, సేవ జరగకుండా ఎన్నో అడ్డులు ఆటంకాలు నిలబడ్డాయి. అయితే ఏలియా ఎవడికి భయపడలేదు. దేవునికి స్తోత్రం. ఎందుకు భయపడలేదో తెలుసా? నా దగ్గర ఉన్నవాడు సైన్యములకు అధిపతియగు దేవుడు. రోషము ఏంటి? నా రోషం ఎటువంటిదో తెలుసా? నువ్వు పెట్టే అన్నమొద్దు, నీ గుమ్మం తొక్కను, నీతో మాటొద్దు, నీతో మంచొద్దు, నీతో చెడొద్దు అనే రోషాలు మనవి. కానీ ఏలియా రోషం ఎవరి కొరకంటే తెలుసా? ఎవరి కొరకు? ఎవరి కొరకు? నువ్వు నా పక్షమున ఉన్నావనే విషయము 450 బాల ప్రవక్తలు తెలుసుకోవాలి. ఒక్కడెక్కడ 450 మంది ఎక్కడా? ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో, నీ విశ్వాస జీవితంలో నీ ఒంటరిగా ఉన్నాననుకుంటున్నావేమో. ఈరోజు ఒక శుభవార్త నీ దగ్గరికి వస్తుంది. వారిలో ఒంటరి అయినా వాడు 10 ఉంటాడని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇందాక మనం చదువుకున్న మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 38వ వచనాన్ని ఒకసారి చదువుతారా? అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి ఏంటంట? దహన బలి పశువును కట్టెలను రాళ్లను ఉగ్గిని దహించి కందకమందు నీళ్లను ఆరిపోవజేసాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏలి ఏం చేస్తున్నాడంట? ప్రార్థన ముగించాక కాదు,
ఈరోజు నీ ప్రార్థన ముగింపబడక మునిపే నువ్వు దేవుణ్ణి ఎటువంటి ప్రార్థన చేయాలి తెలుసా? నీ కార్యములను నేను చూడాలి, నీ అద్భుతములను నేను చూడాలి, నువ్వు నా పక్షమున ఉన్నావని ఇరుగు పొరుగు వారు తెలుసుకోవాలి అనే రోషము కలిగిన ప్రార్థన చేయాలి. వచ్చారు వారు ఒకే వేదిక మీదికి, జీవము కలిగిన దేవుడి దాసుడు ఒకే వేదిక మీదికి. మాటలు జరుగుతున్నాయి, దహన బలిని పెట్టారు, నీళ్లు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే, మీ దేవుడు నిజమైన వాడైతే అగ్ని చేత దీనంతా కూడా ఏం చేయాలి? కాల్చాలి. ఒకవేళ నా దేవుడు నిజమైన వాడైతే ఆయన అదే పని చెయ్యాలి. ఇప్పుడు 450 మంది ఉన్నది పై చెయ్య, ఒకటిగా ఉన్నవాడిది పై చెయ్య. కానీ ఇక్కడ విచిత్రం ఏంటి తెలుసా? ఉల్టా వాపస్ చేస్తూ ఫస్ట్ ఛాన్స్ మీరే తీసుకోండి అన్నాడు. ఏమన్నాడు? ఫస్ట్ ఛాన్సు మీరే తీసుకోండి అన్నాడు. ఇంకా మొదలుపెట్టారంట, మొదలుపెట్టారు. 10 అయ్యింది, 11 అయ్యింది, 12 అయ్యింది, 1 అయ్యింది, 2 అయ్యింది, 3 అయ్యింది, 4 అయ్యింది. ఉలుకు లేదు, చెప్పండి, ఉలుకు లేదు, పలుకు లేదు. అయ్యగారు అన్నాడంట, ఏమన్నా పడుకున్నాడేమో చూడండి అని, ఏమన్నా ప్రయాణంలో ఉన్నాడేమో చూడండి. ఈయన మాట్లాడే ప్రతి మాటకు వాళ్ళకి ఏం ముట్టుకోవచ్చు వస్తుంది? రోషం ముట్టుకొచ్చి, ఇన్నాళ్ళు నిన్ను ఆరాధిస్తున్నాం, ఇన్నాళ్ళు నిన్ను పూజిస్తున్నాం, ఇదొక్క పని మా కొరకు చేయలేవా? సో దేవుని వాక్యంలో ఉందండి, వారి నోట్ల నుండి ఏమొచ్చిందంటండి? రక్తము కారునంతగా వారు మొరపెట్టారు, కానీ ఏ కార్యము జరగలేదు, ఏ కార్యము జరగలేదు. ఇప్పుడు వారికి ఇచ్చిన డెడ్ లైన్ అయిపోయింది. చూస్తున్నారు ఇటు, వారికి ఇచ్చిన సమయము అయిపోయింది. ఇప్పుడు ఈయన వచ్చాడు, ఇప్పుడు నా ప్రతాపం ఏంటో చూపిస్తాను అనలేదు. ఆయన చేయించిన ప్రార్థన ఏంటో తెలుసా? 24వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. జాగ్రత్తగా నేనైతే, అండర్లైన్ చేసుకోండి ఆ మాట, నేనైతే చెప్పాలందరూ, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. మన ఆయుధం ఎవరు? చెప్పండి. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, 252వ పాట. నామములో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో
శక్తి ఉన్నదయ్యా హలో క్రీస్తు మహారాజుకి, జై పాపుల రక్షకుడికి, జై త్వరలో రానైన మెస్సయ్యకు, జై ఈ ప్రపంచంలో ఏ మూలకెళ్ళను వెతికినా ఒక యేసు నామముకు మించిన నామము ఈ ప్రపంచంలో ఏ నామము లేదు. మీరు మీ దేవతల పేరట ప్రార్థన చేయండి. నేనైతే ఈరోజు ఈ మాట చెప్పగలిగిన దమ్ము ఏ క్రైస్తవుడు కదా ఉందా? నేనైతే ఎవరి నామము, ఎవరి నామము, ఎవరి నామము పేరట ఈరోజు మనం ఉనికి కలిగి ఉన్నాము, ఆయన నామ పేరట నేను ప్రార్థన చేయుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం జరిగింది? ఏం జరిగింది? ఏం జరిగింది? ఆఖరికి ఎవరి పక్షమున ఒంటరిగా నిలబడ్డాడో ఆయనే ఆ ఒంటరి వాని పక్షమున అద్భుతమైన కార్యములను చేయగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ లోకాన్ని పెంటగా ఎంచు, లోకముల వారిని పెంటగా ఎంచు. ఈ పెంట కుప్పలలో ఉన్న నన్ను లేవనెత్తిన దేవుని వైపు మాత్రమే చూడు. ఎవరి వైపు చూసినా రేచల్ ఖాళీ. దేవుని వైపు చూస్తే చెప్పండి, ఖాళీ కాదు, నిండుదల, ఆశీర్వాదము. దేవునికి స్తోత్రం. అందుకే ఎవరిని చూడాలి? చెప్పాలి గట్టిగా, ఎవరిని చూడాలి? ఇప్పుడు ఈయన పక్షం వచ్చింది. ఇప్పుడు ఈయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? నేను నిజమైన నీ సేవకుడనని వీరు ఎరిగినట్లుగా వీరి ముందు నీ కార్యములను చెయ్యి. హల్లెలూయా. వారు గింజుకున్నట్టు ఏం గింజుకోలేదే, వారు ఏడ్చినట్టు ఏమీ ఏడవలేదే. ఇప్పుడు నన్ను నేను కనుపరుచుకోవడానికి దేవుడా నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. నేను నీ పక్షమున ఇక్కడ నిలబడ్డానని, ఏంటి, నేను నీ పక్షమున, నువ్వు నా పక్షమున ఉన్నానని వీరు ఎరుగునట్టుగా నీ కార్యము చెయ్యి అని ప్రార్థన చేయగా ఏం జరిగింది? యెహోవా అగ్ని దిగి వచ్చి దహన బలి పశువును, కట్టడలను, రాళ్లను, గుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ప్రార్థన చేస్తే జరిగిన కార్యం ఇది. మరి ఈరోజు ఒక ప్రశ్న, నీ ప్రార్థనకు నువ్వేమీ పొందగలుగుతున్నావు? నీ ప్రార్థన ఎలాగా ఉన్నది? ఈయన జీవితంలో చాలా అద్భుతాలు జరిగాయి. ఎవరి జీవితంలో? ఏలియా గారి జీవితంలో చాలా అద్భుతాలు జరిగాయి. తరచూ దేవుడు ఎవరితో మాట్లాడేవాడంట? ఏలియా గారితో మాట్లాడేవారు. ఏ పర్వతం మీద? హోరేబు అనే పర్వతము మీద. చదువుదామా? మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 11, 12, 13 వచనాలు. అందుకాయన నీవు పోయి పర్వతము మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం. ఏమని చెప్పారంట? నీవు పోయి పర్వతము మీద, ఈ ఎంగన బాయిలో పర్వతము లాంటి మందిరమును దేవునికి ఇచ్చాడు.
నువ్వు వెళ్ళి నిలబడగా, నువ్వు వెళ్ళి కూర్చుండగా, నువ్వు ఎదురు చూస్తుండగా ఏ స్వరము ఏలియాతో మాట్లాడిందో ఆ స్వరము నీతో మాట్లాడడానికి సిద్ధముగా ఉంది. అయితే ఇక్కడ కొన్ని విచిత్రాలు జరిగాయి. ఎక్కడ? ఈయన ఆ పర్వతం ఎక్కి నిలబడగానే పెద్ద గాలి వచ్చేసిందంట. నెంబర్ 1 ఏమొచ్చింది? ఈ గాలిలో, ఈ బలమైన గాలిలో దేవుడు ఉన్నాడేమో అని చూస్తే దేవుడు లేడు. రెండోది, పర్వతములు బద్దలైనట్టుగా అయ్యిందంట. దానిలో చూచాడు, దేవుడు లేడు. మూడోది ఏవి? శిలలు చిన్న భిన్నమాయను. నాలుగోది, భూకంపము కలిగాను. భూకంపమేనా? నాలుగోది భూకంపము కలిగాను. ఐదోది మెరుపు వచ్చాను. ఎన్నొచ్చాయి ఇక్కడ? ఏమండి నా వైపు చూస్తారా ఇటు? నెంబర్ 1 బలమైన గాలి. ఆ గాలిలో ఉన్నాడా? లేడు. రెండోది, పర్వతములు బద్దలాయను. దానిలో కూడా దేవుడు లేడు. మూడోది ఏవి? రాళ్ళనొచ్చు, శిలలనొచ్చు, అవన్నీ ఏమయ్యాయి? చిన్నాభిన్నమయ్యాయి. నాలుగోది, భూకంపం వచ్చింది. ఆ భూకంపంలో ఉన్నాడా? లేడు. ఐదోది గొప్ప మెరుపు వచ్చిందంట. దానిలో కూడా ఇప్పుడు ఆరో ప్రక్రియ ఏం జరుగుతుందో తెలుసా? అక్కడ అవన్నీ మిక్కిలి నిమ్మలమైపోయాక దేవుని స్వరము మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి స్వరము? ఈరోజు నువ్వు గమనించాలి. గాలిలో దేవుడు లేడు, పర్వతముల్లో దేవుడు లేడు, శిలలలో దేవుడు లేడు, భూకంపములలో దేవుడు లేడు, గొప్ప మెరుపులో దేవుడు లేడు. ఎక్కడున్నాడు? నిమ్మలము పరిచే స్థలములో. ఆయన స్వరమును నీకు వినిపించాలని, ఆయన స్వరమును నువ్వు వినాలని. ఈరోజు క్రైస్తవుడా, నువ్వు ఎక్కడెక్కడో దేవుణ్ణి వెతుకుతున్నావు. ఎక్కడెక్కడో దేవుడు, ఊర్లు దాటి వెళ్ళిపోతున్నావు దేవుని కొరకు. ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు. నీవు కూర్చున్న నీ మందిరములోనే దేవుడు ఉన్నాడు. నీతోనే దేవుడు మాట్లాడడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆరో ప్రయత్నములో ఎవరి స్వరం వినబడింది? మానవుని సృష్టి 6 దినాలు. దేవుడు మానవుణ్ణి ఎందుకు చేశాడంటే కేవలము ఆయన స్వరమును వినడానికి మాత్రమే. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఎవరి స్వరము? ఎప్పుడు? నిన్ను సృష్టించింది దానికోసమే, నన్ను సృష్టించింది దానికోసమే. ఆ స్వరమును వినగలిగిన స్థితిలో నీవున్నావా? కానీ ఎవరున్నారు? ఏలియా. దేవునికి స్తోత్రం. ఎవరున్నారండి? ఏలియా. ప్రకటిస్తున్న దేవుణ్ణే మనము ప్రకటిస్తున్నాం. ఆయన సేవించిన దేవుణ్ణే మనము సేవిస్తున్నాం. మరి అక్కడ కొద్దిగా ఎక్కువ జరిగాయి, మనకేమీ జరగట్లేదు. కారణం చెప్పాలి. వాట్ ఇస్ ద మీనింగ్? ఇస్కా మతలబ్ క్యా హై? ఒకటే, నువ్వు రోషము కలిగి దేవుని కొరకు నిలబడకపోవడం. నువ్వు నిలబడితే
నిశ్చయముగా ఆయన నీతో ఉంటాడు. నీతో నిలబడ్డానికి ఆయన ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడా, నీ పాదములకు స్తోత్రము నాయన. వినబడిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తున్నా. ప్రతి మాట మా జీవితాల్లో గొప్ప ఫలభరితముగా ఉండే కృపా శక్తిని మీరు దయచేసి నడిపించమని, గొప్ప మేలులతో ఆశీర్వాదాలతో మేము నీ కొరకు తయారయ్యే కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.